కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలమ్మా. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. దేవునికే మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. చివరిగా మనం ఏం మాట్లాడుకున్నాము? నేను మీకు ఏం వాక్యం చెప్పాను చివరిగా? లాస్ట్ వారం చెప్పలేదు, అంతకుముందు వారం చెప్పాను కదా. అందుకే పోయిన వారం చెప్పలేదు, అంతకుముందు వారం ఏం చెప్పాను అడుగుతున్నా. మనకు పిల్లలు పుడితే మన కోరిక ఎట్లుంటాయి? మన పిల్లల్ని ఎట్లా చూసుకోవాలని చెప్పి ఎట్లుంటాయి మన కోరికలు? మా పిల్లల్ని బాగా చదివించుకోవాలా, మంచి ప్రయోజనం చేయాలా, మన పిల్లల పట్ల మనకు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తామో, దేవుడు మనల్ని పుట్టించాడు కదా, మన ఎడల దేవునికి ఎట్లాంటి ఆలోచనలు ఉన్నాయని చెప్పేసి ఆలోచించాం. దేవునికి మన ఎడల మనము ఈ భూమి మీద కలగజేసినందుకు ఆయన నా పిల్లలు ఎట్లుండాలా, పరిశుద్ధులుగా ఉండాలా, నిష్కలంకములుగా ఉండాలా, పవిత్రులుగా ఉండాలని చెప్పేసి ఆయన తలంపులు ఏంటివి అనేది చూసాం. ఈరోజు మన వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము నిజమైన జీవాహారము. జీవాహారము అనగానేమి? ఏంటి చెప్పండి? జీవాహారం అనగా ఎప్పటికీ ఆకలి కదా? ఎప్పటికీ ఆకలి కాని ఆహారం ఏంటది? ఎప్పటికీ ఆకలి కాని ఆహారము ఏమిటి? అదే ఏంటి? దేవుని యొక్క వాక్యము. అది ఏంటో ఈరోజు చూద్దాం. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవ, కృపామయుడ, దయగల తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామానికే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇంతవరకు ప్రభువా ఆరాధనలో చక్కగా జరిగించినందుకై మీకే స్తుతులు ప్రభువా. ఇదిగోనైనా ఈ మధ్యాహ్న సమయమందు నీ మాటలు తండ్రి మాట్లాడటకు నేను నిలబడుతున్నా ప్రభువా. నన్ను మరుగు చేసి, అల్పనును అయోగ్యుడైనటువంటి నన్ను మరుగు చేసి నీ మాటలతో నువ్వే మాట్లాడించి ప్రభువా, చేరి వచ్చిన ప్రతి ఒక్క హృదయానికి నీ మాటలు అందించి ప్రభువా, వినుటకు వారికి మంచి మనసునిచ్చి, గ్రహించుటకు వారికి మనసునిచ్చి ప్రభువా, నీ మాటలను వర్ధిల్ల చేయమని మా ప్రభువును మా రక్షకుడినైన యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మనిషి బ్రతకడానికి కోసం ఏం చేయాలి? తినాలి, తిండి తినాలి. ఇప్పుడు ఎలాంటి తిండి తినైనా అని బతకొచ్చు, కానీ అన్నం పప్పు తిన్నప్పుడు ఒక రకమైన సంతోషం ఉంటుంది. నాన్ వెజ్ మాంసం తిన్నప్పుడు ఎట్లుంటుంది? ఇంకా ఇంకా సంతోషంగా ఉంటుంది. గమనించినారా? ఎందుకు? ఎందుకు అంటే మనం ఇష్టపూర్వకంగా పప్పన్నం తినేటప్పుడు కంటే రెండు పోయేది కడుపులోకే, రెండు ఒకే రకంగానే జీర్ణాశయంలో అవి అరుగుతాయి. కానీ అన్నం పప్పు తిన్నప్పటికంటే మాంసము నాన్ వెజ్ తిన్నప్పుడు మనకు శరీరానికి ఆనందం కలుగుతుంది, తృప్తిగా తింటాము రోజు తినేదానికన్నా. ఎందుకంటే ఒక రకమైన అది ఇష్టం, అనుభూతి. చూడండి, కానీ అన్నం రోజు తింటాం కదా జీవించడానికి, అలాగే మన ఆత్మకు కూడా సంతోషం కలగాలంటే రోజు మనం ఏం చేయాలా? వాక్యాన్ని చదవాలి, లేదంటే వాక్యాన్ని వినాలి. అలా చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ మనసుకు సంతోషం వేస్తుంది. మనము మాంసం తిన్నప్పుడు, నాన్ వెజ్ తిన్నప్పుడు ఎలాంటి సంతోషం కలుగుతుందో, ఈ వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు కూడా అంతకంటే ఎక్కువ సంతోషము, ఆనందం మనకు కలుగుతుంది. చూద్దాము ఆ వాక్యం ఏంటో, జీవాహారం అంటే ఏమిటో. ఒకసారి యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 51వ వచనము. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూడండి, ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అయ్యా, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. మనం ఇందాక అనుకున్నాం,
ఆహారము, జీవాహారం అంటే ఏమిటి అని చెప్పి దేవుని వాక్యమే. ఈ జీవాహారం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఎక్కడి నుంచి వచ్చిందంట? పరలోకము నుండి దిగి వచ్చిన ఆ జీవాహారము నేనే అంటున్నాడు. ఇంతకు యేసు ప్రభు శిష్యులు ఎంతమంది చెప్పండి? 12 మందేనా? 12ఏనా? యేసు ప్రభు ఏర్పరచుకున్నది 12 మందినే. కానీ యేసు ప్రభు మాటలు విని, యేసు ప్రభు ప్రసంగాలు విని చాలామంది ఆయన దగ్గర శిష్యులుగా చేరారు. చాలామంది చేరారు శిష్యులుగా. వాళ్ళు లెక్క రాయలేదు, అనేకులు అని ఉంటుంది. అనేకులు ఆయన దగ్గర శిష్యులుగా ఉండేను అని. కానీ ఎప్పుడైతే ఈ మాటలు పరలోకం నుండి వచ్చిన జీవాహారము నేనే అని ఆ మాటలు చెప్తున్నప్పుడు, ఈ జీవాహారాన్ని తిని త్రాగినప్పుడు మీరు రక్షించబడతారని చెప్పినప్పుడు ఈ మాటలు విని వారు సనుగినారు. అదేంటి, ఈయన మన మధ్యనే ఉన్నాడు, మనతోనే జీవిస్తున్నాడు, ఈయనను ఎలా తినాలి మేము అని చెప్పి. చూడండి ఒకసారి 60వ వచనం చూడండి, ఇదే అధ్యాయము 60వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలరని చెప్పుకొనిరి. చూడండి, ఆయన శిష్యులలో అనేకులు. తర్వాత 66వ వచనం చూడండి, ఇంకొక మాట. 66వ వచనము. అప్పటి నుండి ఆయన శిష్యులలో, చూడండి, ఆయన శిష్యులలో అనేకులు అంట. అంటే ఆయన శిష్యులు చాలామంది ఉన్నారు. కానీ ఈ యేసు ప్రభు చెప్పిన మాటలు వాళ్ళకి అర్థం కాక చాలామంది వెనక తీశారు. అప్పుడు యేసు ప్రభు 67వ వచనంలో చెప్తున్నాడు చూడండి. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పాత్రువా, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడని మేము విశ్వసించి ఉన్నామని ఆయనతో చెప్పాను. చూడండి, యేసు ప్రభు దగ్గర శిష్యులు చాలామంది ఉన్నారు. కానీ యేసు ప్రభు చెప్పిన మాటలు అర్థం కాక చాలామంది వెనకకి తీశారు. ఆ మాటలోనే అర్థం కాక ఆ మాటలు ఏమిటో ఈరోజు చూద్దాం. మనం కూడా మన ఆలోచనలు ఏమన్నా మారుతాయేమో ఒకసారి. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేశాడు కదా. కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు యేసు ప్రభు. ఏం భోజనాలు ఏర్పాటు చేశాడు? 5 రొట్టెలు 2 చేపలు. ఎంతమందికి పంచిపెట్టాడు? 5,000 మందికి పంచిపెట్టాడు. ఇది మామూలుగా సాధ్యమేనా? అసాధ్యం. 5,000 మందికి తిన్న తర్వాత మళ్ళీ ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తారు. చూడండి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్న తర్వాత ఆ ముక్కలన్నీ ఎత్తితే మళ్ళీ ఎన్ని గంపలు అయ్యాయి? 12 గంపలు అయ్యాయి. అక్కడ ఆ కార్యం జరిగించిన తర్వాత యేసు ప్రభు ఇంకొక ఊరికి వెళ్ళాడు, ఇంకొక ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది ఆయన వెంబడించారు. కానీ ఆయన వేరే చోట ఉన్నారని చెప్పి తెలియక చాలామంది మధ్యలోనే ఆగిపోయారు. కొంతమంది ఏం చేశారంటే అక్కడ యేసు ప్రభుని కనుక్కున్నారు. అక్కడ కనుక్కొని, ప్రభువా, నువ్వు అంతలికి ఇక్కడికి వచ్చావా? నిన్ననే కదా అక్కడ చూసాము, అంతలికి ఇక్కడికి వచ్చావా అని చెప్పి ఆయన అడగగా అప్పుడు యేసు ప్రభు సమాధానం చూడండి ఏం చెప్తున్నా అంటే వాళ్ళకు, ఇదిగో మీరు సూచనలు కానీ సూచక్రియలు కానీ చూడనీకి రాలేదు. ఎందుకు వచ్చారు మీరు? నా దగ్గర ఉంటే మీకు ఆహారం దొరుకుతుందని వచ్చారు. చూడండి ఆ మాటలు చూడండి. 26వ వచనము, 6వ అధ్యాయము 26వ వచనము, 26వ వచనము, 6వ అధ్యాయము 26వ వచనము. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుతున్నారని మీతో చెప్పుచున్నాను. అయ్యా, మీరు ఎందుకు వచ్చారంటే, నన్ను ఎందుకు వెతుకుతున్నారంటే, ఇదిగో పలానా ఊళ్ళో నేను వాక్యం చెప్పింటే మీరు అందరూ విన్నారు. విన్న తర్వాత మీకు అందరికీ ఏమొచ్చింది? మంచి భోజనాలు వచ్చాయి. కానీ అది మీరు రహస్యం గమనించలేదు. 5 రొట్టెలు 2 చేపలు ఇంతమందికి ఎట్లా పెట్టారని చెప్పి మీరు ఆ సూచన గమనించలేకపోతున్నారు. కానీ నా దగ్గర అంటే మీకేం వస్తుంది? ఆహారం వస్తుంది అని చెప్పి ఇట్లా వెతుకుతున్నారు నన్ను అని చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. యేసు ప్రభు దగ్గర అంటే ఇప్పుడు కూడా మనము ఎవరైనా స్వార్థ పెడుతున్నారో, వాక్యం చెప్పిస్తున్నారంటే మనం ఏమడుతాం? ఫస్ట్ భోజనాలు ఉన్నాయా లేవో? ఫస్ట్
రెండో మాట ఏంటి? ఏం పెడతారు? చికెనా, పప్ప, పాయసం అది అడుగుతాం. ఆ, మనం ఈ దేని వెతుకుతున్నాం చెప్పండి? మనము లోక సంబంధమైన ఆహారం వెతుకుతున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు వాక్యము? మీరు సూచనను కానీ సూచక్రియలు కానీ గమనించలేకపోతున్నారు, కానీ క్షయమైన ఆహారం కోసం వెతుకుతున్నారు. మీరు క్షయమైన ఆహారం కోసం వెతుకుతున్నారు, కానీ నిత్యమైన అక్షయమైన ఆహారం కోసం మీరు వెతకలేదు అని దేవుని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం, అవునా, క్షయమైన ఆహారం కాకుండా నిత్యం ఉండే ఆహారం ఉంటుందా? ఏంటి అది ఆహారం, ఎలాంటిది అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. చూడండి 30వ వచనం చూడండి. 30వ వచనము, వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నువ్వు ఏ సూచక క్రియ చేయుచున్నావు అని జరిగించుచున్నావు అని అడిగిరి. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు, నేను నిన్ను నమ్మాలనుకుంటున్నాం, మేము నిన్ను నమ్మాలనుకుంటే మా కోసం ఏమైనా సూచక్రియ చేస్తావా? ఇప్పుడు మేము నిన్ను అనుసరించాలనుకుంటున్నాము, నువ్వు ఏమైనా సూచక్రియ చేస్తావా అని చెప్పి అనేకులు జన సమూహము యేసుప్రభు అడిగినప్పుడు యేసుప్రభు చెప్తున్న సమాధానం చూడండి. భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించినను వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. అయ్యా, సూచక్రియలు అంటే ఏంటివి? సూచక్రియలు, అద్భుతాలు. ఇదిగో 40 సంవత్సరాలు ఐగుప్తు దేశం నుండి నడిపించారే, 40 సంవత్సరాలు ఎవ్వరే కానీ పొయ్యి అంటేయలేదు. పొయ్యి అంటేయకుండా వాళ్ళకి ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుండి దేవుడి వాళ్ళకు మన్నాను కురిపించాడు. ఆ మన్నాను కురిపించింది ఎవరు? దేవుడు కురిపించాడు. ఆ మన్నాను తినేగాని జనాలు బతికినారా? చనిపోయారు. చూడండి, మీరు సూచక్రియలు వెతుకుతున్నారు, సూచక్రియలు జరిగిన కానీ మీరు గ్రహించలేకపోతున్నారు. ఇదిగో పరలోకం నుండి దేవుడే మన్నాను కురిపించిన కానీ ఆ మన్నాను తిని కూడా అరణ్యంలో మీ ప్రజలు చనిపోయారయ్యా. ఇదిగో చూడండి, నెక్స్ట్ మాట చూడండి, 32వ మాట. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. అయ్యా, మోసే కాదు మీకు మన్నానిచ్చింది, పరలోకం నుండి తండ్రి మీకు ఆహారాన్ని అనుగ్రహించారు. కానీ ఆ ఆహారం తిన్న తర్వాత మీరేమయ్యారు? చూడండి 47వ వచనం చూడండి. 47వ వచనంలో ఉంటుంది. 47, 49 కంబైన్డ్గా ఉంటుంది. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే, మీ పితరులు అరణ్యములో మన్నాను తినునను చనిపోయిరి. ఇది సూచక్రియ. ఆకాశం నుండి మన్నా కురిపించడం అనేది సూచక్రియ. ఇలాంటి సూచక్రియ ప్రజల మధ్య జరిగినప్పుడు వాళ్ళు తిన్నారు. 40 సంవత్సరాలు అందరూ దేవుడు కురిపించిన ఆహారమే తిన్నారు, అయినా కానీ చనిపోయారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అయ్యా, ఇంతకంటే సూచక్రియ ఒకటి ఉంది. ఏంటంటే ఇదిగో పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. చూడండి, ఈ మాటలు కొంచెం అర్థం చేసుకోండి. పైనుంచి వచ్చే ఆహారం మీరు తిన్న వెంటనే చనిపోతారు, కానీ పరలోకం నుండి దిగి వచ్చిన ఈ ఆహారము, ఈ జీవాహారం మీరు భుజించితే మీలో మరణం ఎప్పుడు ఉండదు, దప్పిక ఉండదు అని చెప్తున్నాడు. చూడండి 32వ వచనం, 35వ వచనం చూడండి, 33వ వచనం. పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవము ఇచ్చుచున్నది దేవుడు గ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుము అనిరి. అందుకు యేసు వారితో ఇట్లను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వసించువాడు ఎప్పుడూ దప్పికొనడు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఏమర్థమైంది? అరణ్య మార్గంలో దేవుడు మన్నాను కురిపించి తిని బ్రతికినారు కొన్నాళ్ళు, తర్వాత చనిపోయారు. కానీ ఈ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? పరలోకం నుండి వచ్చిన ఈ జీవాహారం నేనే, నన్ను భుజించితే ఇంకెప్పుడు మనుషులు చావరు, దప్పికొనడు అన్నప్పుడు, అయితే ఆహారం మాకేమని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి ఇంకా అప్పటికీ అర్థం కాలేదు.
ఆయన దగ్గర ఉన్న ఎదురుగా ఉన్న జన సమూహానికి ఆ మాటలు ఇంకా అర్థం కాలేదు. పరలోకం నుండి వచ్చిన జీవాహారం నేనే అని ఆయన చెప్తుంటే మళ్ళీ ఆహారం మాకేమని చెప్తూ అడుగుతున్నారు చూడండి. మీకు అర్థమైందన్నమాట. వీళ్ళు ఆ మాట చెప్తుంటే ఈయన యోసేపు కుమారుడు కదా, మరియ కుమారుడు కదా, ఈయన మన మధ్య ఉన్నాడు కదా, పరలోకం నుండి దిగి వచ్చిన అని చెప్పి ఎలా అనుకుంటున్నారని చెప్పి చాలామంది సనుక్కున్నారు చూడండి. ఆ మాటలు కింద ఉంటాయి చూడండి. 40వ వచనము. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాళ్ళను నిత్య జీవం పొందుటయు నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున ఈదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా, ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదుము, ఈయన పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నాడని ఈయన ఎలాగో చెప్పుచున్నాడని. అందుకు యేసు మీరు సనుగు కొనకుడి. చూడండి, ఈ మాటలు ఏంటంటేనా, నేనే నిజమైన జీవాహారమయ్యా, నా శరీరము నా రక్తము మీరు తిని త్రాగితేనే మీరు నిత్య జీవంగా ఉంటారు, మీరు ఎల్లప్పుడూ ఉంటారు, మీలో మరణం ఉండదు, మీలో జీవం ఉంటుంది, ఆకలి వేయదు, దప్పికేయదంటే వాళ్ళు నమ్మలేదప్పటికీ. అదేంటి, మీ అమ్మ మీ నాన్న ఇక్కడే ఉన్నారు కదా, నువ్వు పరలోకం నుంచి ఎట్లా వచ్చావని చెప్పేసి చాలామంది ఆయన గురించి సనుక్కున్నారు. ఇప్పుడు మనం కూడా అలాగే సనుక్కుంటున్నాము. ఒకసారి ప్రశ్నించుకోండి. పరలోకముని దిగి వచ్చిన ఆహారము యేసు ప్రభువే. ఆహారం ఎలా భుజించాలి అంటే ఆయన మాటలే జీవం గలవి. ఆయన ఏం చెప్పాడు, ఈ మాటలు తిన్నవానికి నిత్య జీవం ఉంటా అని చెప్పాడు. ఆయన మాటలో జీవం ఉంటా అని చెప్పాడు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని ఎవరు మాట వల్ల బతికాడు ఆయన? లాజరు గారు 4 రోజులు చనిపోయి సమాధిలో ఉంచబడిన లాజరును ఒక్క మాటతోనే కదా బ్రతికించింది. లాజరు బయటికి రా అంటే ఎట్లొచ్చాడు ఆయన? ఎట్లొచ్చాడు లాజరు బయటికి రానప్పుడు? ఒకసారి 11వ అధ్యాయం 43వ వచనం చూడండి. ఇదే యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 43, 44 వచనం చూడండి ఒకసారి. ఆయన ఇలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, అంటే 4 రోజులై చనిపోయిన వ్యక్తి సమాధిలో ఉన్నాడు. అప్పుడు యేసుప్రభు ఈ మాటలు చెప్తున్నాడు, లాజరు బయటికి రా అని చెప్పి గట్టిగా అరిచినప్పుడు, గట్టిగా పిలిచినప్పుడు చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. చూడండి, ఎందుకు? ఆయన మాటలోనే ఏముంది? జీవం ఉంది. అదే నిజమైన జీవాహారం అంటే ఆయన మాటలో జీవం ఉంది. చనిపోయిన వ్యక్తి ఎట్లా వచ్చాడు? కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వారై. మనం చనిపోయిన వ్యక్తిని చూసింటాం. ఎట్లా కడతాము? చనిపోయిన శరీరాన్ని స్నానం చేపించి తెల్లని గుడ్డ లేకుంటే గోధుమ కలర్ గుడ్డ మొత్తం చుట్టి, తర్వాత ఏముడితో పురుకోసలు కానీ తాళ్ళతో చుడతారు. దాన్ని మళ్ళా గట్టిగా చుట్టి కాళ్ళు కూడా 2 విడిపోకోకుండా బొటకనేలకు ఈ బొటకనేలకు కడతారు ఇట. మళ్ళీ చూసారా ఎప్పుడైనా? అలా చుట్టి సమాధిలో పెట్టి సమాధిలో ఉంచినప్పుడు 4 రోజుల తర్వాత దేవుడు యేసు ప్రభు లాజరు బయటికి రానప్పుడు అలాగే ఎలాగైతే పండబెట్టున్నారో అలాగే పేత వస్త్రములతో సహా కాళ్ళు చేతులతో కట్టబడిన వ్యక్తి అలాగే లేచి ఇట్లా వస్తాడు. అలా వచ్చినప్పుడు యేసు ప్రభు పోయి కట్లు విప్పండి అని చెప్పాడు. అలాంటి జీవము గల మాటలు, జీవాహారం అంటే ఆయనలో జీవం ఉన్నది. అలాంటి జీవం కలిగిన మాటలు మనము వినాలి. అది నిజమైన జీవాహారము. ఇప్పుడు మనం అందరము ప్రభు యొక్క బల్లలో చేయి వేసాం. ఎందుకు వేసాను చెప్పండి? మీరు ఏమనుకుంటున్నారు? ఎందుకు వేయాలి? అసలు ఈ సాంప్రదాయం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? రక్షణ. ఓన్లీ రొట్టె ద్రాక్షరసం తింటూనే రక్షణ కలుగుతుందా మనకు? అది ఎలా స్టార్ట్ అయింది ఒకసారి ఆలోచించారా? ఎందుకు ఆ పద్ధతి వచ్చిందో ఆలోచించారా?
యేసు ప్రభు చనిపోయిన తర్వాత అపోస్తులు, యేసు ప్రభు శిష్యులు ప్రతి ఇంట కూడుకొని రొట్టె విరిచేవాళ్ళు ప్రతిరోజు. అక్కడ స్టార్ట్ అయిన కార్యక్రమము కొరింథీ సంఘములోకి వచ్చేటప్పటికి కొంచెము భిన్నాభిప్రాయాలతో కొన్ని పద్ధతులు మారిపోయాయి. అక్కడ మొట్టమొదటి ఎట్లా స్టార్ట్ అయిందంటే అందరూ కూడుకొని, అందరూ ప్రార్థన చేసుకొని, అందరూ భుజించేవాళ్ళు. కానీ కొరింథీ సంఘంలోకి వచ్చేటప్పటికి కొన్ని భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఏంటంటేనా, కొరింథీ సంఘంలో కూడా ముందు ఇదిగో ఇది ఒక సంఘం అనుకుంటే అందరూ వచ్చేటప్పుడు ఒక్కొక్క చికెను, ఒక్కొక్క పప్పన్నం, ఇంకొక పాయసము, ఇంకొక కన్నా అట్లా రకరకాల భోజనాలు అన్నీ తెచ్చేది ఇక్కడికి. తెచ్చిన తర్వాత అందరూ కలిసి భుజించేవాళ్ళు. ప్రాచీన కాలంలో ఫస్ట్ స్టార్టింగ్లో రకరకాల భోజన పదార్థాలు ఇక్కడికి తెచ్చుకొని అందరూ ప్రార్థన అయిపోయిన తర్వాత కూర్చొని భుజించేవాళ్ళు. దాన్నే ప్రేమ విందు అంటారు. ప్రేమ విందు. ఇప్పుడు లేని వాళ్ళకు ఉన్న వాళ్ళకు తేడా లేదు. అక్కడ అందరూ కలిసి అందరూ తెచ్చుకునే భోజనాలు సమానంగా ఇష్టపూర్వకంగా తినేవాళ్ళు. అది మొదటి దినాలలో ఉండేది. తర్వాత కాలం రాను ఏమైందంటేనా, డబ్బున్న వాళ్ళు ధనికులు ముందు వచ్చి వాళ్ళకి ఇష్టమైనవి ముందుకు తెచ్చుకొని తిని తాగి వెళ్ళిపోయేవాళ్ళు. పేదవారు వచ్చేటప్పటికి ఏమి ఉండేది కాదు. పేదవారుగానే ఉండేవారు. అట్లా స్టార్ట్ అయిపోయింది. ఈ మాటలు, ఈ పద్ధతులు అన్నీ పౌలు గారికి తెలిసినాయి. అయ్యా, కొరింథీ సంఘంలో ఉన్న వారులారా, మీలో కొన్ని సాంప్రదాయాలు మారాయి. ఏంటంటే ధనవంతులు ముందుగా వచ్చి భుజించి మత్తులైపోతున్నారు, పేదవారు ఇంకా పేదవారిగానే ఉన్నారు. మీలో ఐక్యత లేదు, సహవాసం లేదు. అందువలన ఇదిగో మీకు ఈ లెటర్ రాస్తున్నా అని చెప్పి కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి మనము ఈ బల్ల యొక్క ఆరాధనలో ఆ మాటలు చదువుతున్నాం. ఏంటి ఇదిగో ఆ మాటలలో ఏంటివి? నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి, అయ్యా కొరింథీ సంఘంలో ఉన్న ప్రజలారా, ఇది మామూలు విషయం కాదు. మీ ఇష్టానుసారంగా ఎవరంటే వాళ్ళు వచ్చి మొదట వచ్చిన వాళ్ళు మొదట తీసుకొని పోయి లేని వాళ్ళను చూస్తూ ఇట్లా భిన్నాభిప్రాయ భేదాలు మీ మధ్య ఉన్నాయని నాకు తెలిసింది. ఇది మనకు ప్రభు చెప్పలేదు. మనమందరము ఒకే సహవాసం కలిగి ఉండాలా. ఎందుకంటే ఆ రోజు యేసు ప్రభు గారు ఎవరి కాళ్ళు కడిగారు? శిష్యులు కాళ్ళు కడిగారు. చూడండి, యేసు ప్రభు వారు శరీరంగా ఈ లోకంలో జీవించినప్పుడు తన్ను తాను తగ్గించుకొని శిష్యుల యొక్క పాదాలు కడిగారు. అలాంటి సహవాసం కలిగి ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, కొంతమంది ముందు రావడము, తినడము, వెళ్ళిపోవడము, అట్లా అవకతవకతలుగా ఉండేవి. ఆ రోజుల్లో ఈయన లెటర్ రాసి, ఇదిగో రొట్టె విరిచేటప్పుడు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఏమని చెల్లించాలంటే, ప్రభువు మన జీవితంలో చేసిన మేలులన్నీ, ప్రభువా ఇంతవరకు మా జీవితంలో ఏమేం మేలు చేశావు, నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చావు, మంచి రక్త సంబంధాలకు ఇచ్చావు, మంచి బంధుమిత్రులను ఇచ్చావు, మంచి సంఘాన్ని ఇచ్చావు. ఇదిగో నీ శరీరంలో చేయి వేయటకు ఇచ్చిన మంచి గొప్ప అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము అని చెప్పి ఈ రొట్టె విరిచే కార్యక్రమానికి మొట్టమొదటిగా మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తులు చెల్లించుకోవాలి. తర్వాత ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఎట్లా? ఆయన జననము ఎంతో పరిశుద్ధమైన జననము. చూడండి, ఈ లోకంలో కన్యక గర్భము ధరించి కుమారుని పుట్టించడం అనేది అసాధ్యం. అంత పవిత్రమైన జననము, దేవుని వలన కార్యక్రమం అది. ఆయన జననము, ఆయన మరణం ఏంటి? ఏ పాపం ఎరుగని ఒక అపరాధ పరిహార్థ బలిగా యేసు ప్రభు ఆ శిలువలో తన రక్తాన్ని ధారపోసి మనకు జీవాన్ని ఇచ్చాడు. ఆయన జననము, మరణాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడో మాట ఏంటంటే పరీక్షించుకోవాలి. మనము ఎట్లా పరీక్షించుకుంటాం చెప్పండి? పరీక్ష అంటే ఏంటి? పరీక్ష అంటే మనల్ని మనం పరీక్షించుకోవడం కాదు.
ఇప్పుడు పిల్లలకు పరీక్షలు పెడతారు. ఎట్లా పరీక్షలు పెడతారు? ఒక సంవత్సరం అంతా చదివినంతా ఒకరోజు పరీక్ష పెడితే ఆ పరీక్షలు అన్ని జ్ఞాపకం చేసుకొని రాయాలి. అది ఎగ్జామ్, పిల్లలకు పెట్టే పరీక్ష. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన బల్లల్లో చేయి వేసినప్పుడు ఎట్లా పరీక్షించుకోవాలంటే, మనం యేసును పోలి నడుచుకుంటున్నామా లేదా అని పరీక్షించుకోవాలి. ఈ లోకంలో మనం ఎలా జీవించామని కాదు, యేసు ప్రభులాగా జీవిస్తున్నామా లేదా, ఆయనలాగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా. మనకు మాదిరి ఎవరు? ఆ యేసు ప్రభు మాదిరి కాబట్టి ఆయన మాదిరిగా మనం ఉన్నామా లేదని పరీక్షించుకోవాలి. అంతేగాని మనం గత వారంలో ఎట్లున్నాము, ఈ వారంలో ఎట్లున్నాము, పోయిన సంవత్సరం ఎట్లున్నాము, ఈ సంవత్సరం ఎట్లున్నామని కాదు. ఇదిగో మన పరీక్ష ఏంటంటేనా, యేసు ప్రభు ఎలా జీవించాడు, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాడు. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని చెప్పాడు. అలాంటి జీవితము, అలాంటి పాపం లేని జీవితం జీవించాలి. అలా పరీక్షించుకోవాలి దేవునితో. ఇంకొకటి, అయోగ్యంగా మనము చేయి వేయొద్దు. మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యంగా ప్రవర్తించాలి. యోగ్యంగా ఉన్నప్పుడే చేయి వేయాలి. ఇంకొక మాట, సహవాసం కలిగి. ఇందాక మనం అనుకున్నట్టు ఎవరంటే వాళ్ళు వచ్చి ఎప్పుడంటే అప్పుడు చేయి వేయనికి అది పద్ధతి కాదు. సహవాసం కలిగి ఉండాలి. చూడండి, సహవాసం కలిగి కలిసి మెలిసి. ఇంకొకటి, ఆయన మరణాన్ని మనము ప్రచురం చేయాలి. అంటే ఇదిగో ఆ శరీరంలో చేయి వేసినప్పుడు ఆయన మరణాన్ని మనము మన కుటుంబ సభ్యులతో, మన బంధుమిత్రులతో మనం పంచుకోవాలి. ఎందు నిమిత్తము దానిలో చేయి వేస్తున్నామని చెప్పేసి. దానికి అంత ప్రత్యేకత. ఎందుకంటే అది క్రీస్తు శరీరం అని, ద్రాక్షారసం అని మనం ఎంచుకొని దానిలో చేయి వేస్తున్నాం. దానిలో చేయి వేసినప్పుడు మనము పాటించవలసిన నియమాలు ఏంటివి? ఒకటి, యేసుక్రీస్తు యొక్క బల్లలో మనం చేయి వేస్తున్నప్పుడు మనము పాటించవలసిన నియమాలు. మొట్టమొదటిగా ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. రెండవదిగా యేసు ప్రభువును మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, ఆయన చేసిన మేలును గురించి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జననము, ఆయన యొక్క మరణాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడు, మనల్ని మనం పరీక్షించుకుంటూ యేసు ప్రభువులే మనము నడుస్తున్నామా లేదా, ఆయన మాదిరిగా ఉన్నామా లేదా అని పరీక్షించుకోవాలి. నాలుగో మాటగా, యోగ్యంగా ఉన్నామా అయోగ్యంగా ఉన్నామా ఒకసారి పరీక్షించుకోవాలి. నెక్స్ట్ మాట ఏంటంటే, సహవాసం కలిగి ఉన్నామా, కలిసిమెలిసి ఉన్నామా లేదా అనేది కూడా మనం ఒకసారి పరీక్షించుకోవాలి. తర్వాత ఆయన మరణాన్ని మనము ప్రచురం చేస్తున్నామా లేదా అనేది గమనించాలి. ఈ మాటలన్నీ మన వెనుకలు పెట్టుకొని ఆయన ఇచ్చినటువంటి ఆ ద్రాక్షారసము, ఆ యొక్క రొట్టెలో మనము పాలి భాగస్తులు కావాలి. ఇది పద్ధతి. ఇలాంటి పద్ధతి ఆనాడు కొరింథీ సంఘంలో మిస్ అయింది కాబట్టి ఆయన ఆ లేఖ రాసి వాళ్ళకు చెప్పాడు. ఎందుకు? అది యేసు ప్రభు గారు జీవించినప్పుడు తన శిష్యులతో చెప్పిన మాటలు. ఇదిగో ఈ రొట్టె ద్రాక్షారసం అనేది సాదృశ్యంగా, ఇది మీకోసం చిందించబడుతున్నటువంటి నా శరీరము, నా రక్తము, దీన్ని భుజించి త్రాగాలి మీరు అని చెప్పి ఆయన ఒక నియమం పెట్టాడు. దాని నిమిత్తమే మనం ఇంధనం చేస్తున్నాము. చూడండి, అది నిజమైన ఆహారము. నిజమైన ఆహారం అంటే యేసు ప్రభు యొక్క మాట, యేసు ప్రభు యొక్క శరీరము, యేసు ప్రభు యొక్క రక్తము. దాని సాదృశ్యంగానే మనం ఈ రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నాం. అంతేగాని ఇది ప్రసాదం కాదు. మనం అనుకున్నట్టు ఇది ప్రసాదం తీసుకుని కళ్ళకు అద్దుకొని తీసుకునేది కాదు. ఇది యేసు ప్రభు యొక్క శరీరము, యేసు ప్రభు యొక్క రక్తము అని ఎంచి దానిలో మనము చేయి వేస్తున్నాము. ఆయన జీవాహారము, ఆయన మాటల్లో జీవం గలది. ఆయన మాటనే జీవం. జీవాహారం అంటే ఇంకేదో ఆహారం అని కాదు. ఆయన మాట్లాడే ప్రతి మాట జీవం గలవి, జీవాన్ని వెలిగించేవి. చూడండి, ఒకసారి దేవుని మాటలు వినకపోతే ఏం జరుగుతుంది? జీవాహారము, జీవం గల మాట వినకపోతే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు రాసిన గ్రంథము, మొదటి సమూయేలు రాసిన గ్రంథము చూడండి, 15వ అధ్యాయము 15వ అధ్యాయము 17వ వచనం నుంచి.
మొదటి సమూయేలు గారు రాసిన గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనము. అందుకు సమూయేలు, నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరసైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. ఎవరిని రాజుగా అభిషేకించాడు? సమూయేలును కాదు, సౌలును. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే సమూయేలు గారు చెప్తున్నారు. సమూయేలు గారు సౌలుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో సౌలా, నువ్వు ఒక అల్పుడవైన నీవు, ఎన్నికే లేనటువంటి నీవు దేవుని చేత ఎన్నుకోబడి ఇదిగో ఇశ్రాయేలు మీద నువ్వు రాజుగా ఉన్నావు. అది నీ వల్ల అవుతుంది అనుకునేవా రాజుగా ఉండడము? దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి ఎవరు? సౌలు. ఆయన రాజుగా అభిషేకం పొందాడు. ఎవరి మీద అంటే ఇశ్రాయేలు మీద. ఇశ్రాయేలు అనేది పెద్ద రాజ్యం. ఆ రాజ్యం పైన దేవుడే అభిషేకించి ఎన్నుకున్నాడు. అలాంటి ఎంచుకున్న ఆయన ఏం చేస్తాడో చూడండి, 18వ మాట. మరియు యెహోవా నిన్ను సాగనంపి నువ్వు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలం చేయము, వారు లయగము వరకు వారితో యుద్ధం చేయమని సెలవీయగా, నువ్వు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితవనెను. చూడండి, దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో సౌలు రాజా, నువ్వు ఇప్పుడు రాజు కదా, నేను నిన్ను ఎంచుకున్నాను కదా, నువ్వేం చేయాలా? ఇదిగో మీ మధ్యన అమాలేకీయులని పాపాత్ములు ఉన్నారు, వాళ్ళను నువ్వు పోయి ఏం చేయాలా? చంపాలి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరికి? సౌలు రాజుకి ఇచ్చాడు. అమాలేకీయులు పాపాత్ములు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు అమాలేకీయులు మా ఊరికి రావద్దు, ఈ ఊరిలో పోవద్దు అని చెప్పేసి వాళ్ళు అడ్డుపడ్డారు. అందు నిమిత్తము వారు చేసిన క్రియల వలన అమాలేకీయులను చంపేయమని చెప్పి సౌలు రాజుకి చెప్తే సౌలు రాజు ఏం చేశాడు? చూడండి, నువ్వు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితవనెను. సౌలు రాజు ఏం చేశాడంటే వాళ్ళని చంపేడైతే చంపేశాడు. చంపేసిన తర్వాత ఏమైందంటే అక్కడన్న దోపుడు సొమ్ము తెచ్చుకున్నాడు. మళ్ళా దేవుడు చెప్పింది ఒక మాటనే, నువ్వు వాళ్ళను నిర్మూలన చెయ్యి అని చెప్పి. కానీ ఈయనేం చేశాడు? వాళ్ళని చంపిన తర్వాత అక్కడున్న దోపుడు సొమ్ము తెచ్చుకున్నాడు. చూడండి, చెప్పిన మాట వినుకోకుండా ఇంకొక పని చేశాడు. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగాగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలం చేసి తిని. చూడండి, నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకోవద్దు సమూయేలు, నేను దేవుని మాట అయితే విన్నాను. ఏం చేశాను? దేవుడు చెప్పినట్టుగానే పోయి అమాలేకీయులను చంపేశాను, కానీ అక్కడ నుండి కొంత సొమ్ము అయితే తెచ్చుకున్నాను అని చెప్తున్నాడు. చూడండి, చెప్పిన మాట చేశాడు, కానీ ఏం చేశాడు? ఎక్స్ట్రాగా దోపుడు సొమ్ము తెచ్చుకున్నాడు. అట్లయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవా బలి అర్పించుటకు జనులు శపితమూలకు గొర్రెలలోని ఎడ్లలోని ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చితారని సమూయేలు చెప్పాను. ఏం చెప్పాడు ఈయన? అయ్యా, నేను అమాలేకీయులను చంపాను, చంపిన తర్వాత కొంత దోపుడు సొమ్ము తెచ్చుకున్నాను, అది నా కోసం తెచ్చుకోలే. నేను దోపుడు సొమ్ము ఏంది? అక్కడ ఉన్నటువంటి పశువులు, ఎడ్లు. ఎందుకు తెచ్చాడంటే బలిష్టమైన గొర్రెలు, ఎద్దులు, పశువులను తెచ్చుకున్నాను. ఎందుకు తెచ్చుకున్నా అంటే ఇదిగో దేవునికే బలి ఇవ్వాలని చెప్పి తెచ్చుకున్నాను నేను అంటున్నాడు. చూడండి, దేవుని మాట వినుకోకుండా అక్కడ నుంచి దోపుడు సొమ్ము తీసుకొని వచ్చి నేను ఇవి నా కోసం తెచ్చుకోవాలా, దేవుని కోసమే తెచ్చుకున్నా అని చెప్పేసి మనం కూడా చేయాల్సిన పనులు చేయకోకుండా ఇది నా కోసం కాదు దేవుని కోసం అని చెప్పి చాలా కార్యక్రమాలు చేస్తుంటాం. తప్పు. దేవుడు ఏం చెప్పాడో అది మాత్రమే మనం చేయాలి. చూడండి, దానికి సమూయేలు గారు చెప్తున్నారు. చూడండి, అందుకు సమూయేలు తన సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టెళ్ళు కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. అయ్యా సౌలు గారు, మీరు బలి అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నారు.
చాలామంది మనం కూడా చాలా మొక్కుబళ్ళు పెట్టుకుంటాం. ఏం పెట్టుకుంటాము? చాలా మొక్కుబళ్ళు పెట్టుకుంటాము, చాలా ఉపవాస కార్యక్రమాలు పెట్టుకుంటాము, చాలా కార్యక్రమాలు దేవుని కోసం పెట్టుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనం చేసే పనుల వల్ల కాకోకుండా దేవునికి ఇష్టమైన పనులు చేయాలి. మనం చేసే పనులు కాదు. దేవునికి బలి అర్పించడం కంటే దేవుని మాట వినడము ఎంతో శ్రేయస్కరము. దేవుని మాట వినడమే అన్నిటికంటే, అన్ని బలుల కంటే శ్రేష్టమైనదని ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. ఎందుకు? దేవుని మాటలు ఏముంది? జీవం ఉంది. చూడండి ఒకసారి కీర్తనలు చూడండి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. రుచి చూసి అంట. ఎట్లా రుచి చూడాలి? ఇప్పుడు మనము వంటలు చేస్తాము. వంటలు చేసేటప్పుడు ఎన్నిసార్లు రుచి చేస్తారు? ఎన్నిసార్లు రుచి చూస్తారు? ఉప్పు సరిపోయిందా? కారం సరిపోయిందా? నీళ్లు సరిపోయినాయా? మరి సాల్కి వస్తుంది మళ్ళీ నీళ్ళు పోయడము. ఎన్ని ప్రయత్నాలు చేస్తాం కదా వంట చేస్తూ. ఎందుకు? చివరిగా ఏం కావాలి? అది రుచిగా రావాలి, బాగా రావాలి, అందరికి సరిపోవాలి. అది మనం చేసే ప్రయత్నం. అలాగే మనం కూడా ఈ సృష్టిలో ఏది ఉత్తమమో, ఏది ఉన్నతమైనదో, ఏది జీవం గలదో, ఏది మన స్థితిని మార్చగలదో, ఏది నిజమైన దేవుడని అనిపిస్తుందో దాని రుచి చూడాలి. ఆ రుచి చూడాలంటే ఎవరు అంటే నేనే నిజమైన ఆహారం అని యేసు ప్రభువు చెప్పాడు. అది నిజమైన రుచి చూడడం అంటే. నేనే జీవాహారము, నా యందు ఉన్న ఎడల నిత్యము జీవం ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఈ లోకంలో ఏదైనా ఉందంటే రుచిగలది అది దేవుని యొక్క వాక్యమే. అది రుచి చూసి మనం తెలుసుకోవాలి, అంటే పరీక్షించి తెలుసుకోవాలి. ఆ పరీక్ష ఏంటో మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. చూడండి, ఇంకా సామెతలో కూడా ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. అదే కదా, దేవుని మాట చేతనే చనిపోయిన వ్యక్తిని కూడా జీవింపజేస్తుంది. చనిపోయిన వ్యక్తులను ఎంతమంది లేపించారు చెప్పండి బైబిల్ గ్రంథంలో? ఎలీయా గారు లేపారా? ఎలీషా గారు బ్రతికించారా? పేతురు బ్రతికించాడా? పౌలు బ్రతికించాడా? యేసు ప్రభు బ్రతికించాడా? అది దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు అలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. జీవం ఉంటుంది, ఆయనలో జీవం ఉంది, అది లోకమునకు వెలుగై ఉంది. అది నిజమైన జీవాహారము. నిజమైన జీవాహారం అంటే ఏంటి? దేవుని యొక్క మాట. ఇంకొకసారి యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత యేసు ప్రభుని శోధించడానికి ఎవరు వచ్చారు? సాతాను వచ్చి ఒక మాట అడుగుతుంది. ఏం చెప్తుంది? నీవు ఆకలి కొన్నావు కదా, నువ్వు ఆహారం కావాలంటే ఇదిగో ఈ రాళ్ళు ఉన్నాయి, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చి భుజించని చెప్తుంది. చెప్పదా? అప్పుడు యేసు ప్రభు మాట ఏం చెప్పాడు? మనుషుడు జీవించాలంటే రొట్టె వలన కాదు కానీ ఆయన నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. అది జీవాహారం. దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట జీవం గలది. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడే మనకు ఆ జీవం ఏంటో తెలుస్తుంది. చూడండి, మనం ఎన్నో ప్రయత్నాలు వేస్తుంటాం ఈ లోకంలో జీవించడానికి. కరెక్టే, మన ప్రయత్నాలు జీవించడానికి ఎన్నేం చేయొచ్చు. కానీ క్షయమైన ఆహారం కాకుండా నిక్షయము, ఎప్పుడు నిత్యం ఉండే అక్షయమైన ఆహారం కోసం మనము కష్టపడాలి. క్షయమైన ఆహారం కోసం కాకుండా అక్షయమైన ఆహారం కోసము మనము ఎక్కువ కష్టపడాలి. ఆ అక్షయమైన ఆహారం ఏంటంటే జీవము గల దేవుని యొక్క మాటలు. అదే నిజమైన జీవాహారము. అదే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము. పరలోకం నుండి దిగి వచ్చినది ఏంటి అంటే యేసు ప్రభు ఒక్కడే. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడైనా? పరలోకానికి మన మధ్య నుండి ఆరోహణుడయ్యాడు. చూడండి, ఆ మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఎంత పవిత్రంగా జీవించినా కానీ, ఎంత విశ్వాసంగా ఉన్నా కానీ, కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఎందుకు ప్రభువా నాకే ఇన్ని కష్టాలు, నాకే ఇన్ని శ్రమలు, నాకే ఇన్ని బాధలు,
మా కుటుంబానికి ఇన్ని రోగాలు అని చెప్పి మనం అనుకుంటాం అనుకోమా? ఒకసారి ఆలోచించండి. కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమవుతున్నట్టు? యేసు ప్రభువుని నమ్ముకుంటేనే కష్టాలు వస్తాయండి. మనకు లూకా రాసిన సువార్తలో ఆయన ముందే చెప్పాడు, అయ్యా యేసు ప్రభువుని నమ్మడం అనేది అంత సులభమైన మాట కాదు. మీరు ఎన్నో సూటిపోటే మాటలను ఈ లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. లోకము మంచిని సహించలేదు. ఎప్పుడో చెప్పాడు. ఈ మనకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ మనం ఏమవుతున్నట్టంటే, చూడండి, బంగారం విలువైనదా కాదా? అంత విలువైన బంగారానికి కొంచెం మెరుగు తగ్గిందనుకో, ఏం చేస్తారు? మొత్తం బంగారు షాప్కి వెళ్ళేసి దానిని మెరుగు పెట్టిస్తాం. మెరుగెట్ట పెట్టిస్తారు? ఎంత విలువైన బంగారం అయినా కానీ అగ్ని చేత కాల్చివేయబడి ఏదైతే కోల్పోయిన ఆ మెరుగు పెట్టి తన మెరుగును మళ్ళీ మనం ఏం చేస్తాము? పెట్టిస్తున్నాం. అలాగే మన విశ్వాస జీవితంలో మనం ఎన్ని శ్రమలు అనుభవించినా కానీ, మనం ఎంత శ్రమలు అనుభవిస్తే మనం అంత విశ్వాసులుగా ముందుకెళ్తున్నట్టు. మీకు అర్థం కాలేదా? ఒకసారి పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 7వ వచనం చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దాని కంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుటకు కారణమగును. అయ్యా, ఈ లోకంలో నువ్వు శ్రమలు అనుభవించినా కానీ, కష్టాలను అనుభవించినప్పుడు కానీ, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నువ్వు అవి అనుభవిస్తే, ఇదిగో యేసుక్రీస్తు ఆయన రెండో రాకడ ఉంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఇదిగో నువ్వు పొందిన ఇక్కడ నువ్వు అనుభవించిన శ్రమలు, నువ్వు అనుభవించిన ఈ కష్టాలు అన్నటివి ఆయన దగ్గర నీకు ఎట్లా నీకు చేస్తాయంట? ఆయన దగ్గర మెప్పు మహిమ ఘనత మనకు కలగజేస్తాయంట. శ్రమలకు భయపడొద్దు, కష్టాలకు భయపడకూడదు. కష్టాలు శ్రమలు ఎవరికి వచ్చాయి తెలిసినా? ఒకసారి యోబును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యోబు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఇవన్నీ ఎవరు చెప్పారు? సాక్ష్యం ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఇదిగో యోబు ఎలాంటి వాడు అంటే, ఇదిగో ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, భయం భక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. అలాంటి యోబు ఎలాంటి కష్టాలకు లోనైనటువంటి దేవుని చేత ఎంతో మేలు పొందిన వ్యక్తి ఎలాంటి కష్టాలు, ఎలాంటి శ్రమలు అనుభవించాడు. ఒక్క రోజులోనే తన కలిగిన ఆస్తంతా, తన కలిగిన సంతానం అంతా పోయిందా లేదా? కానీ ఆయన ఏమైనా బాధపడ్డా? ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవాకే స్తుతి కలుగునుగాక అని చెప్పాడు. ఎందుకు? అది విశ్వాసం. మనం పుట్టినప్పుడు ఈ లోకానికి ఏమీ తీసుకొని పోలేదు, ఏమీ తీసుకొని రాలేదు. చనిపోయిన తర్వాత ఏమీ తీసుకొని పోలేము. బ్రతికిన నాళ్ళు ఏం కావాలా? మంచి ప్రవర్తన కలిగి ఉండాలా, మంచి పేరు కలిగి ఉండాలా. ఒక జన్మదినము కంటే మరణదినము ఎంతో మేలు. మనం చనిపోయినప్పుడు 12 మంచోడు చనిపోయాడని చెప్పి అనిపించుకోవాలి. చూడండి, శ్రమలు అనేటివి దేవునికి తెలియకోకుండా రావు. శ్రమలకు మనము లోనవుతున్నామంటే ఆ శ్రమల గుండా మనము ఎన్నో నేర్చుకుంటాం. చూడండి, శ్రమలలో వచ్చినప్పుడే మన జీవితం ఏందో అర్థమవుతుంది. శ్రమలన్నీ అనుభవించిన తర్వాత యోబుకి ఏమైంది? చివరిగా డబల్ అయింది. తన ఆస్తి డబల్ అయిపోయింది, తన సంతానం డబల్ అయిపోయింది. చూడండి, అలాంటి విశ్వాస జీవితం మనము కలిగి ఉండాలి. ఇవన్నీ ఎలా వస్తాయంటే దేవుని యొక్క మాటలు వినడం వల్ల వస్తాయి. దేవుని యొక్క మాటలు విని గ్రహించి మనం పాటించాలా. ఎంతసేపు విన్నామో ఇక్కడి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళేసి మర్చిపోయినామంటే అది ఏమైనా అవుతుందా? కథలాగా వినకూడదు. విన్న వాటిని మనము
ఆచరణలోకి పెట్టాలి. ఆచరణకు పెట్టాలంటే ఏమని అర్థము? బల్లలో చేవేసేటప్పుడు ఇందాక జయండి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? నీ సహోదరుని మీద నీకు ఏదైనా వివాదం ఏర్పడిందామో, ఎవరితోనో గొడవ పడ్డావేమో, అది నీకు జ్ఞాపకం వచ్చిన వెంటనే దీంతో చేయి వేయడం కాదు, మొట్టమొదటిగా వెళ్ళేసి ఏం చేయాలా? నువ్వు ఎవరితో అయితే వివాదం పెట్టుకున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి సమాధాన పడాలి. సమాధాన పడడం నేర్చుకోవాలి. తర్వాత వచ్చి ఈ బల్ల ఆరాధనలో చేయి వేయాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఎంతసేపు వచ్చి కృతజ్ఞతాస్తులు చెల్లించాము, బల్ల ఆరాధన చేయి వేసాము, బల్ల తీసుకున్నాము, ప్రార్థన అయిపోయింది, పోయాం. మన మధ్య మళ్ళా అలాంటి జీవితం ఏంది కానీ మార్పు లేకుండా ఉన్నాం. ఇదిగో సంఘంగా కలిసినప్పుడు బయట ఎట్లన్నా ఉండండి, కానీ సంఘంలో బయట ఎట్లన్నా ఉండాలంటే మళ్ళీ కొట్లాడుకుండా ఉండడం కాదు, బయట కూడా బాగుండాలా. సంఘంలోకి వచ్చినప్పుడు కలిసి మెలిసి ఐక్యతగా, ఇది శరీరం. ఈ శరీరంలో ఇవన్నీ అవయవాలు కదా. కాలు పనికి మాలినదని మనం అంటామా? కాలు కిందంది కదా, ఈ కాలు ఈ శరీరానికి అవసరం లేదంటామా? అనలేము. ఈ చెయ్యి మనకు అవసరం లేదంటామా? అనలేము. మనమంతా ఈ లోకంలో ఉన్న సంఘాలన్నీ ఒక్క శరీరంగా ఉంటే ఈ సంఘానికి, ఈ శరీరానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభు శిరస్సు. ఆయన శిరస్సుగా ఉన్నప్పుడు మనమంతా ఆయనలో అంటకట్టబడి ఉండాలి. ఇప్పుడు చూడండి అన్న, మనం ఇన్ని చేసినా ఇన్ని ఉన్నా కానీ మాకు ఏం మేలు కలగట్లేదు, యేసు ప్రభువుని నమ్ముకునే మనకు మేలు కలగట్లేదు, ఇంకా కష్టాలు వస్తున్నాయి అంటున్నారా? కానీ మనము యేసు ప్రభువుని నమ్ముకున్నాము, ఆయనలాగా జీవిస్తున్నామని చెప్పి నీ దగ్గర సాక్ష్యం ఉన్నదా? సాక్ష్యాన్ని మనం పొందాలి. ఒకసారి యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనకు కలిగే ఉపయోగాలు. 15వ అధ్యాయము 7వ వచనము. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. చూడండి ఏం చెప్తున్నాడు ఫస్ట్ మాట, నా యందు మీరు. ఇప్పుడు మనం అంతా యేసు ప్రభువు నందు ఉన్నాం ఒక సంఘంగా కలిసి. తర్వాత ఏం చెప్తున్నాడు? మీ యందు నా మాటలు. ఇప్పుడు దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి ఎప్పుడు, ఎల్లప్పుడూ. ఆ మాటలు ఉన్నాయా? ఆ మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఏది అడిగినా కానీ అది మనకు అనుగ్రహించబడి ఉంటుంది. ఇది దేవుని యొక్క మాట. ఆమేన్. ఇలాగూ కలుగునుగాక. మనం ఏదైతే కోరుకుంటున్నామో, ఏదైతే ఇష్టపడుతున్నామో అది మనకు నెరవేరాలంటే ముందు ఏముండాలా? ఆయనలో మనం అంటకట్టబడి ఉండాలి. ఆయన మాటలు మన హృదయంలో ఉండాలి. ఆయన మాటలు మన హృదయంలో లేకుండా మాకు అది కావాలి, ఇది కావాలి, అది చేయాలి, ఇది చేయాలంటే అది శూన్యం, చేయలేం. ఏమి జరిగినా కానీ ఆయన చిత్తానికి లోబడే జరుగుతాయి అన్నీ. ఇప్పుడు సొర చెట్టు చూశారు కదా, అంతా సొర చెట్టు ఇక్కడ మొదలయ్యి దాని తీగలు ఎట్లా వెళ్తాయి? ఎంత దూరం వెళ్తాయి? చాలా దూరం వెళ్ళిపోతాయి. ఆ తీగలు కట్ చేసినామనుకో, కట్ చేసిన తీగకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏమైనా కాస్తాయి కాయలు? ఆ సొర తీగను తీసుకొచ్చి మళ్ళీ చెట్టుకున్నప్పుడే ఆ సొర చెట్టు ఫలిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, సొర చెట్టు తీగలు కట్ చేసినప్పుడు తీగలకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? కట్ చేయకుండా ఆ సొర చెట్టుతో పాటు తీగలు ఉన్నప్పుడే ఆ చెట్టు ఫలిస్తుంది. అలాగే మనం కూడా దేవుని యొక్క మాటలకు లోబడి జీవించినప్పుడే దేవుని క్రియలు మనం చూస్తాము. దేవుని యొక్క మాటలు మన హృదయంలో లేనప్పుడే మనము ఆ కార్యక్రమాలు మన ఎడల జరగవు. దేవుని యొక్క మాటలే జీవం గల మాటలు, అవే జీవాహారమై ఉన్నవి. వాటి మన హృదయంలో ఉన్నప్పుడు మనకు నిత్య జీవం ఉంటుంది. మనకి ఏది ఇష్టమో అది అప్పుడు మనం అడిగినప్పుడు మనకు అది అనుగ్రహించబడుతుంది. ఇది నిజమైన జీవాహారము. నిజమైన జీవాహారం అంటే ఏంటి? దేవుని యొక్క మాటలే. రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు జీవించును. అలాగే మనము
ఇంకొక మాట కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చివరిగా 33వ వచనం చూడండి. 33వ వచనము. కాబట్టి నా సహోదరులారా, 33వ వచనము, నా సహోదరులారా భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కనిపెట్టుకొనుడు అంటే, ఇదిగో సహవాసం కలిగి ఉండండి, ఐక్యత కలిగి ఉండండి, తేడాలు లేకుండా జీవించండి, మనమందరము ఒక్కటే అనే ఒక భావన కలిగి ఉండండి. ఇది భోజనం చేసినప్పుడు అంటే, ఇదిగో ఈ రొట్టెలోనికి, ఈ ద్రాక్షారసంలోనికి మనం పాలు పంచుకొని వచ్చేటప్పుడు మనం అందరము ఒకే సహవాసం కలిగి ఉండాలి, ఒకే మాట మీద ఉండాలి, ఒకే ఐక్యత కలిగి ఉండాలి. మన మధ్యలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు ఉండకూడదు, తేడాలు ఉండకూడదు. ఎందుకంటే ఆయన క్రీస్తు శరీరము, అది క్రీస్తు యొక్క రక్తము అని మనం ఎంచి భావించాలి. ఇదే నిజమైన జీవాహారము, జీవం గల మాటలు, జీవాన్నిచ్చే మాటలు, లోకమునకు జీవాన్ని వెలిగించే మాటలు. ఈ మాటలు మన హృదయంలో ఉన్నప్పుడే మన జీవితానికి మార్గదర్శకంగా జీవిస్తాం. ఇంతవరకు మీరు ఓపికగా విన్నందుకు మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి వందనాలు తెలుపుకుంటూ నా వాక్యాన్ని ముగిస్తున్నాను.